Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. డూమ్స్డే తో మార్వెల్ కంబ్యాక్ ఇస్తుందా గో బ్యాక్ అంటుందా? నా టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో నాకు తెలిసింటున్న టాక్సిక్ ఫిలిం లీక్స్ తో ఇబ్బంది పడుతున్నా రాక వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అంటే వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర 50 days రన్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ రోజుల్లో సెంటర్స్కి అయితే వాల్యూ లేదు. అది కూడా బ్రేక్ ఈవెన్ కాని సినిమా 50 days ఆడినా ఒకటే, 100 days ఆడినా ఒకటే. ఆడిందెలానో తెలుగు స్టేట్స్ లోనే కాబట్టి 50 days ఆడిన ప్రతి థియేటర్లో సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి. డూమ్స్డే ట్రైలర్ రీసెంట్ గా బయటకు వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యేది డిసెంబర్ లో అయినప్పటికీ కూడా ఇప్పటికే సినిమాపై చాలా హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక ట్రైలర్ ఎలా ఉంది అంటే నాకైతే బాగా నచ్చింది. కొత్త క్యారెక్టర్స్ పాత క్యారెక్టర్స్ అని లేకుండా అందరినీ కూడా పెట్టేశారు. ఫస్ట్ టైం షాంచి క్యారెక్టర్ కూడా అవెంజర్స్ లో కనిపించనుంది. ఖచ్చితంగా మార్వెల్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక ఫెస్టివల్ లా ఉండబోతుంది ఈ ఫిలిం. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక టాక్సిక్ విషయానికి వస్తే సినిమా నుంచి సెకండ్ సాంగ్ బయటకు రాగా ఫస్ట్ సాంగ్ వినడానికి బాగుంది గానీ చూడటానికి అయితే పెద్దగా ఎక్కలేదు. ఇక ఈ సాంగ్ అయితే వినడానికి కూడా ఏం పెద్దగా అనిపించలేదు, అట్లీస్ట్ నా వరకు. అయితే నాకు నచ్చకపోతే సినిమాకు వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే సినిమాకి టార్గెటెడ్ ఆడియన్స్ అంటూ కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరో మూవీ టీమ్ కి బాగా తెలిసిన కాన్ఫిడెన్స్ అయితే మూవీ టీమ్ కి ఉంది. ఇక ట్రైలర్ ని August 8న ఈవెంట్ పెట్టి రిలీజ్ చేయబోతుండగా రామాయణ ట్రైలర్ కూడా ఇదే మంత్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సో 5 years గ్యాప్ ఇచ్చినా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు యష్. ఇక చెన్నై లవ్ స్టోరీ July 24న రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసుకున్నారు. అండ్ చీఫ్ గెస్ట్ గా చిరు కూడా ఓకే చెప్పడంతో సినిమాకి రావాల్సిన హైప్ అయితే తీసుకురాబోతుంది మూవీ టీమ్. ఇక ఓ పక్క జననాయకన్ మరొక పక్క చెన్నై లవ్ స్టోరీ సినిమాలున్నా కూడా July 24న కాజల్ది ఇండియన్ స్టోరీ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. చూడాలి ఏ సినిమా క్లిక్ అవుతుందో. ఇక జననాయకన్ బుకింగ్స్ విషయానికి వస్తే తమిళనాడులో సినిమా రిలీజ్ కి 2 days ముందే 10 కోట్ల మార్క్ ని అందుకుంది. ఈ ఫీట్ అందుకున్న సినిమాలు చాలా రేర్. అది కూడా లీక్ అయిన మూవీతో కొట్టాడు విజయ్. ఇక కర్ణాటక 6 కోట్లు, కేరళలో 2.3 కోట్లు, తెలుగు స్టేట్స్ 1.6 కోట్ల మార్క్ అందుకున్నాయి ఈ ఫిలిం. ఇండియా మొత్తం మీద 22 కోట్ల మార్క్ ని అందుకోగా వాల్వేడిగా 30 కోట్ల గ్రాస్ మార్క్ ని ఈజీగా టచ్ చేసింది. ఆక్యుపెన్సీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫైనల్ ప్రీసేల్ 40 కోట్ల మార్క్ అందుకునే ఛాన్సెస్ ఉండగా ఒకవేళ 50 కోట్లు టచ్ చేసిందంటే డే 1 అన్ఇమాజినబుల్ నెంబర్ అయితే చూస్తాం. బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా స్మాల్ స్క్రీన్ పై అయితే ఎవరూ తీసుకోరు. అందులో ఓజీ దేవర సినిమాలు టాప్ లిస్ట్ లో ఉంటాయి. అయితే వీటిలో ఓజీ సినిమాని ఈటీవీ వాళ్ళు రీసెంట్ గా తీసుకున్నారు. త్వరలోనే ఈటీవీలో ప్రీమియర్ టెలికాస్ట్ కాబోతుంది ఈ ఫిలిం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ లో రిజెక్ట్ చేసిన సినిమా. ఈటీవీ ఆడియన్స్ ఎవరంటే మొత్తం ఫ్యామిలీ ఆడియన్సే. లాస్ట్ టైం హిట్ 3 లాంటి సినిమాను కూడా డిజాస్టర్ చేసిన ఘనత ఈటీవీ ఆడియన్స్ ది. ఇప్పుడు అలాంటి ఛానల్లో ఓజీ సినిమాని వేస్తున్నారు. చూడాలి 5 రేటింగ్ అయినా అందుకుంటుందో లేదో. దేవరా రైట్స్ అయితే ఇప్పటికీ సోల్డ్ అవ్వలేదు. ఇక రాక విషయానికి వస్తే చాలా పకడ్బందీగా చాలా సీక్రెట్ గా సినిమాని అయితే తీస్తున్నారు. ఇలాంటి సినిమాకి లీక్స్ ఏమైనా వచ్చాయంటే సినిమాకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉండగా మన జర్నలిస్టులు అయితే ఇప్పటికే లీక్స్ అయితే వదిలేశారు. ఆంధ్ర వాళ్ళ బాహుబలి బిగిల్ సినిమాలో ఉన్న కామన్ పాయింట్ రాకాలో కూడా ఉందని చెప్పి మన మీడియా బయటికి ఇవ్వగా ఇప్పుడు దీన్ని డీకోడ్ చేస్తే ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఫాదర్ చనిపోతే తను చేయలేక పనిని కొడుకు ద్వారా చేయించడం ఇది మాత్రమే కనిపిస్తూ ఉండగా అల్లు వచ్చినంత సింపుల్ స్టోరీని అయితే ఓకే చేయడానికి చాలా మంది నమ్ముతున్నారు. అల్లు వచ్చినంటే మినిమం కంటెంట్ ఉంటుంది. అయితే నేను ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటి అంటే అల్లు వచ్చిన బేసిక్ గా ఒక ఎంటర్టైనర్. అల్లు వచ్చిన ఎంటర్టైన్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్. బట్ సీరియస్ సబ్జెక్ట్ తో వెళ్లిపోయి అసలు ఎంటర్టైన్మెంట్ లేకుండా చూపెడితే అది సినిమాకి చాలా మైనస్ కావచ్చు. సో చూడాలి అప్డేట్ ఎప్పుడు ఇస్తారో. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రాకా టాక్సిక్ జననాయకన్ డే 1 ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.